హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను త్రికోణమితి పాఠంలోని త్రికోణమితి కోణాల పట్టిక గురించి వివరించాలనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ త్రికోణమితి కోణాల విలువను వేయడంలో కొంచెం కష్టంగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ లెసన్లో త్రికోణమితి కోణాల పట్టిక ఎంత ఈజీ వేయచ్చో నేను వివరించాలనుకుంటున్నాను. మొదటగా sin A, cos A, tan A, cot A, secant A అండ్ cosecant A తీసుకోండి. సో మనం ఏ యాంగిల్స్ దగ్గర మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలో ఆ యాంగిల్స్ మనం పైన రాసుకుందాం. ఒకటి 0 degrees, 2 30 degrees, 3 45 degrees, 60 degrees అండ్ 90 degrees. సో వీటికి నెంబరింగ్ ఇద్దాం. 0 నుంచి స్టార్ట్ చేసి నెంబరింగ్ ఇద్దాం. 0 1 2 3 4. సో ఈచ్ నెంబర్ని మనం 4తో డివైడ్ చేద్దాం. బై 4 బై 4 బై 4 బై 4 బై 4. సో అన్నిటికి రూట్ అప్లై చేస్తే ఈ రకంగా అప్లై చేద్దాం. అన్నిటికి రూట్ అప్లై చేస్తే సో ఇది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకుంటే ఆ వాల్యూ ఏమవుతుందంటే sin 0 0 అవుతుంది. సో sin 0 వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో మొదటగా 0 బై సంథింగ్ ఈక్వల్స్ టు 0, 0కి రూట్ అప్లై చేస్తే 0. సో sin 0 degrees ఈక్వల్స్ టు 0. సో అలానే 1/√4, ఈ 1/√4 వాల్యూని చేద్దాం. ఇక్కడ ఒకటి √1/4 తీసుకుంటే రూట్ అనేది పై వాల్యూకి కింద వాల్యూకి అప్లై చేస్తే √1/√4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √1 వాల్యూ 1, √4 వాల్యూ 2. సో sin 30 వాల్యూ 1/2. అదేవిధంగా √2/4 తీసుకుందాం. √2/4 తీసుకుంటే ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో therefore 1/2. సో రూట్ అనేది 1కి 2కి అప్లై చేస్తే √1/√2. సో sin 45 వాల్యూ ఎంత వస్తుంది? 1/√2. అలానే √3/4 తీసుకుందాం. √3/4 తీసుకుంటే √3/4. సో √3 బయటకు రాదు కాబట్టి √3 ఇలా ఉంచేస్తాం. √4ని 2గా తీసుకోవచ్చు, ఎందుకంటే 2 అనేది 2గా రాస్తుంది. కాబట్టి sin 60 వాల్యూ ఎంతండి? √3/2. అలానే sin 90 వాల్యూ దగ్గర చూద్దాం. √4/4. ఈ 4 1 టైం అవుతుంది. √1 వాల్యూ 1. therefore sin 90 వాల్యూ ఎంతండి? 1. సో ఇలా మనం ఫస్ట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు వీటిని రివర్స్ చేస్తే ఆ వాల్యూస్ ఏమవుతుందంటే కాస్ వాల్యూస్ అవుతుంది. సో రివర్స్ ఏంటి? ఈ రివర్స్ వేస్తే ఏమవుతుంది? 1 √3/2, 1/√2, 1/2 అండ్ 0. సో చూడండి, సింపుల్గా మనం ఏంటంటే ముందు సైన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రివర్స్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఎట్ ఏ టైం సైన్ వాల్యూ అండ్ కాస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం. సో ఇప్పుడు మనం ఏంటి? ఇప్పుడు tan వాల్యూ తీసుకుందాం. tan వాల్యూ ఏమవుతుంది మనకి? sin A బై cos A, అంటే ఇది బై ఇది. ఇప్పుడు మళ్ళీ చూడండి, సంథింగ్ బై 0 బై సంథింగ్ ఏమవుతుంది? 0. అంటే tan 0 0. అలానే tan 0 0. ఇక్కడ చూడండి 1/2 బై √3/2. అంటే ఇక్కడ చూడండి 1/2 డివైడెడ్ బై √3/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చేది ఏంటి? 1/√3. ఇక్కడ ఏమొస్తుంది? 1/√3. సో ఇక్కడ మళ్ళీ ఏంటి? ఇది బై ఇది, అంటే ఇక్కడ 1/√2 డివైడెడ్ బై 1/√2. ఇక్కడ ఏమవుతుంది? √2 టు √2 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అంటే
tan 45 వాల్యూ ఎంత అండి 1. అలానే ఇక్కడ వాల్యూస్ చూద్దాం. ఇది డివైడెడ్ బై ఇది √3 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది, మనకు వచ్చే వాల్యూ √3 వస్తుంది. సో √3 ఇక్కడ 1/0 ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా ఇక్కడ మనం ఏంటంటే సో 1ని 0తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఇన్ఫినిటీ. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే నిర్వచింపబడదు అని తీసుకుంటాం. ఏమని తీసుకుంటామండి? నిర్వచింపబడదు అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, cot A అంటే ఏంటి? cos A బై sin A. అంటే ఇక్కడ మనం ఏంటంటే క్వైట్ ఆపోజిట్. అంటే ఇదే వాల్యూస్ని tan Aకి మనం ఏవైతే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని రివర్స్ చేయడం ద్వారా మనం ఈ వాల్యూస్ అనేటిని వేసేయచ్చు అనమాట. ఏంటి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ 0, 1/√3, 1, √3 నిర్వచింపబడదు. వీటిని రివర్స్ చేయడం ద్వారా cot A వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఫస్ట్ది నిర్వచింపబడదు, 2 నెక్స్ట్ది √3. అంటే ఈ పక్క నుంచి వస్తాం అన్నమాట. రివర్స్ ఏంటంటే ఇటు నుంచి రివర్స్ చేసుకుంటూ వస్తాం. దీనికి ఏమి ఇటు నుంచి రివర్స్ వస్తే ఈ వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటూ వస్తే cot వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో నిర్వచింపబడదు √3, 1, 1/√3 అండ్ ఫైనల్ 0. సో చూడండి, మనం సైన్ వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్ కాస్ వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ ద్వారా tan A కనుక్కుంటే ఆటోమేటిక్గా cot A వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు సీకెంట్ ఏ తీసుకుంది. సీకెంట్ ఏంటంటే 1/cos A. సో 1/cos ఏంటంటే 1/cos వాల్యూ ఎంత 1. అంటే ఇక్కడ చూడండి 1/cos వాల్యూ ఏంటంటే 1. ఫస్ట్ చూడండి 0 degrees దగ్గర 1/1 అంటే 1/1. సో ఇక్కడ ఎంత వాల్యూ 1. సో నెక్స్ట్ ఏంటి? కాస్ వాల్యూ ఎంత √3/2. 1/√3/2 ఎలా రాయొచ్చు? 2/√3గా రాయొచ్చు. 2/√3గా రాయొచ్చు. ఇక్కడ చూడండి 1/1/1/√2. ఇప్పుడు ఏమవుతుంది? √2 తిరగబడితే √2 వస్తుంది. √2. సో ఇక్కడ చూడండి 1/1/2. 1/1/2 ఏమవుతుంది? 1/cos A అంటే cos A 1/2. 1/1/2 అంటే సో తిరగబడితే ఏమవుతుంది? 2 వస్తుంది. సో సెకండ్ 60 దగ్గర ఎంత అండి వాల్యూ 2. సో ఇక్కడ చూడండి 1/cos వాల్యూ ఎంత అండి 0. 1/cos A ఈజ్ ఈక్వల్స్ టు 1/0 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ మనం ఎలా రాస్తాం? నిర్వచింపబడదు అని రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే నిర్వచింపబడదు. సో ఈ వాల్యూస్ని రివర్స్లో రాస్తే cosecant A వాల్యూస్ అని రావడం జరుగుతుంది అనమాట. ఏంటి ఆ వాల్యూస్ రాసిద్దాం. ఫస్ట్ ఏంటి? ఇక్కడ నిర్వచింపబడదు. సెకండ్ 2, థర్డ్ √2, ఫోర్త్ 2/√3 అండ్ ఫైనల్ 1. సో చూడండి, ఈ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ని ప్రతి ఎనీ టైం మనం ఏంటంటే ఈ రకంగా నేర్చుకుంటే ప్రతిసారి మనం ఈ వాల్యూస్ని ఈజీగా వేయచ్చు. మనం ఒకవేళ మర్చిపోయినా కానీ, ఎగ్జామ్ హాల్లో మర్చిపోయినా కానీ ఈజీగా మన యొక్క సైన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్ని వాల్యూస్ని ఈజీగా వేసుకోవడం మనం జరుగుతుంది అనమాట. సో చూడండి, sin 0 దగ్గర 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 దగ్గర √3/2, sin 90 దగ్గర 1. సో సైన్ వాల్యూ అనేది ఒక్కటి ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్నీ మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో ఈ రకంగా ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మనం ఈ రకంగా వేసుకుని నేర్చుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.